హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అనిల్. సో తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాల్లో ఎత్తిపోతుంది. ఒకవైపు చూసినట్టయితే ఏదైతే ఒకరి తర్వాత ఒకరు టీఆర్ఎస్ వాళ్ళతో లింకప్ ఉందని చెప్పి ఇటు చూసినట్టయితే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, అలాగే చూసినట్టయితే బీజేపీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఒకటే, వీళ్ళు వీళ్ళు ఒకటే అన్నట్టయితే ఆ టోటల్ తెలంగాణ రాజకీయాలు అయితే ఫుల్ హాట్ అప్ గా మారినాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బీసీలకు కూడా ఇస్తారు పెద్ద ఎత్తున ఆ పీఠాలు ఇవ్వాలని చెప్పి కూడా చాలా మంది ఇటు పార్టీలు అయితే అనుకుంటున్నాయి. సో దీనికి సంబంధించి మన దగ్గర మాట్లాడడానికి ఆ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సార్ మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ బాగున్నారా సార్? బాగున్నామ్మా, చెప్పండి. సార్ చెప్పండి సార్, ఎటుపోతుంది తెలంగాణలో రాజకీయాలు? ఎందుకంటే మొన్న చూసినట్టయితే ఆ భువనగిరికి సంబంధించి కుంభం అనిల్ కుమార్ కూడా టీఆర్ఎస్ కి వెళ్ళడం జరిగింది. సో ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఇవన్నీ? సహజంగానే ఎలక్షన్ వాతావరణం ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు శాశ్వతమైన వేదికలు కావు. మనకి ఏది అనుకూలమైతే అంట్లోకి మార్చుకోవచ్చు అనే టెండెన్సీ చాలా కాలంగా కొనసాగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎవరు దేంట్లో ఉంటారో అర్థం కాదు, ఎవరు కోవర్ట్లు అర్థం కాదు. కోవర్ట్ కూడా ఇంకొక ఆయన కోవర్ట్ అని కాయిన్ చేసే వాతావరణం ఉంటుంది. ఆయన చేసే పనే కోవర్ట్ ఉంటుంది, ఇంకొక ఆయన పని చేసే ఆయన కోవర్ట్ అంటాడు. ఇది కూడా సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటే కేవలం మన రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాలు. మన రాష్ట్రంలో ప్రజలు విజ్ఞతతోటి మంచి మెజారిటీ ఇవ్వడంతో క్యాంపు రాజకీయాలు జరుగుతలేవు, కానీ భయంకరమైన క్యాంపు రాజకీయాలు తెరలేస్తున్నాయి బయట స్టేట్లలో. మీ అందరూ చూసిండ్రు. మన కర్ణాటకలో కూడా ఆల్రెడీ ఒకవేళ హంగ్ వస్తే ఏం చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీలు మొత్తం క్యాంపుల కోసం ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా విలువల పతనం అనేది మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. అనిల్ కుమార్ రెడ్డి గారికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇతర వ్యాపార సంబంధాలు కావచ్చు, ఏ అంశమైనా కావచ్చు, వారు సీనియర్ గా 10 ఏళ్ళు పార్టీకి సేవలు అందించి వెళ్ళిపోవడం అయితే దురదృష్టమే, బాధపడాల్సింది. దాన్ని ఏదో జరగకూడని పని జరిగిపోయింది, దుర్మార్గం చేసిరు అని అంటే వీళ్ళ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. వారు వెళ్ళినప్పుడు కూడా స్థానిక ఎంపీ మాతో బాగా డిస్టర్బ్ చేస్తున్నారు ఒక ఆరోపణ కూడా చేసి వెళ్ళినారు. దానికి ఇప్పటిదాకా మరి ఏం పార్టీ ఏం చేస్తుంది ఏంటి మనకు తెలియదు. అంటే స్థానిక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు ఆ ద్రోహం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే తనకు సంబంధించిన కొంతమంది అనుచరులను కూడా ఈసారి తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం సార్. అందుకోసం నేను ఏమంటున్నా, ఎవరి ఆరోపణలు వాళ్ళవి, దాంట్లో నిజము అనేది మనకు తెలియదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇబ్బంది పెడుతున్నారు అంటే అక్కడ వాళ్ళకి తెలుసు, నేను ఇక్కడి నుంచి ఏం చెప్పగలుగుతా. వారు ఆరోపణ చేసిండ్రు అని అంటే ఈ 10 ఏళ్ళలో ఉన్నటువంటి అనేకమైన బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకొని చేయవచ్చును. ఇంకొక అంశం కూడా ఏమిటంటే, అంత ముందుకు 2018 ముందు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీ కాదు, బూర నరసయ్య గారు ఎంపీ. మరి ఈయన వచ్చిన తర్వాత సమస్య ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు తెలియదు. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు కొన్ని విషయాలు సీరియస్ గా పరిశీలన చేసి కూర్చోబెట్టి 1 to 1 పరిష్కారం చేసి పంపించే వాతావరణం ఉంటే ఒక విధంగా ఉండేది. కొంత గ్యాప్ అయితే ఉంది, ఇది సరికావాలని చెప్పి మా లాంటి వాళ్ళం కొంత మిగతా అధిష్టానం సోదరులతోటి ఇన్ఛార్జ్లతో మాట్లాడుతున్నాము. చూడాలి అది ఎట్లా ఉంటుందో. నేను వారు బీఆర్ఎస్ పోవడంలో రాజకీయ అవకాశాలకు ప్రధానమైన కారణం కావచ్చును, లేదు అవకాశం వస్తే ఏమైనా పార్లమెంట్ ఇస్తారనే ఆశ కూడా కావచ్చు. అంటే అందరికీ తెలుసు చంద్రశేఖరరావు గారు సహజంగానే ఆశ పెట్టి లైన్ లో పెడతారు. అంటే ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని చెప్పాడు. కాంగ్రెస్ ఆయన ఆ నమ్మకం ప్రేమతో నేను మాత్రం పోలేదు అని చెప్పి కూడా మనకి చెప్పడం చూస్తున్నాం మొన్న. అంటే తను ఎప్పటి నుంచో టీఆర్ఎస్ వాళ్ళతో లింకప్ అయి ఉన్నాడు అని చెప్పి కాంగ్రెస్ వర్షన్ ఉంది. అంటే ఇంత ముందుకి కాంగ్రెస్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలియదా సార్ తిను బీఆర్ఎస్ వాళ్ళతో లింకప్ అయి ఉన్నట్టు? అంటే పార్టీ మారిన తర్వాతనే ఇలాంటి ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నేను ఒక అంశం చెప్తా. లింకప్ అవడానికి పెద్ద అంత సీనియర్ ఉండదండి. ఇప్పుడు మనందరం కూడా రాజకీయాల్లో మిత్రులమే. చాలా సందర్భాల్లో అన్ని పార్టీల వాళ్ళం మనం అలాయి బలాయి తీసుకుంటుంటాము. మా దత్తాత్రేయ గారు అయితే అన్ని పార్టీలు కలిపి అలాయి బలాయి పెడతాడు. అందరూ బిర్రుగా తినాలి, భుజాలు గౌగలించుకోవాలి, జై తెలంగాణ అనాలి, జై బీసీ అనాలి, లేకపోతే ఏదో ఒకటి అనాలి, డిస్పర్స్ అయిపోవాలి. మరి మానవ సంబంధాల్లో కంటి చూపుతోటి కళ్ళు కలిసి అభిప్రాయాలు మార్చుకునే అంత వాతావరణం ఉన్న వాళ్ళు స్ట్రైట్ గా ఒక కంచెంలో దీని ఒక దగ్గర ముచ్చట చెప్పుకొని రాజకీయమైన వ్యాపారాలు మిగతాలు కూడా చేసే వాళ్ళకు లింకులు లేకుంటే ఏముంటాయి? అది పెద్ద నిర్ణయం. అంటే మీరు ఇవన్నీ అంటే మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ అందరు శుద్ధపూసలు అన్నట్టు చెప్తా ఉంటారు, కానీ అన్ని రకాలైనటువంటి అవలక్షణాలు ఉంటాయి. దీని అవలక్షణం కూడా అనలేం. లింక్ లో ఉండడం కూడా కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటది. ఒకటి, పార్టీ మనకు స్పేస్ ఇస్తున్నప్పుడు ఆ స్పేస్ ని కాపాడుకోవాలి.
గౌరవం ఇస్తున్నాడు, గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆ పార్టీ అధికారం రావాలని ప్రయత్నం చేయాలి. నాకు కుదరదు అనుకుంటే నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేప్పుడు ఆ ప్లాట్ఫామ్ ని డిస్టర్బ్ చేసి అనవసరమైన ఆరోపణలు చేయవలసిన అవసరం లేదు. నేను కూడా ఏమంటానంటే వారు వెళ్ళిండ్రు, వెళ్ళదర్శకుడికి అవకాశం ఉంటే వెళ్ళిండ్రు, వెళ్ళినప్పుడు ఒక ఇరిటేషన్ చెప్పిండ్రు, అయిపోయింది. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత మరి ఇమీడియట్ గా ఇంకెవరిని వేస్తారు అంటే అంతమంది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక బీసీ రామాంజనేయులు గౌడని తన మీద ప్రమోట్ చేసినట్టున్నారు. అవును. మరి వారు నిలబడతారా లేకపోతే ఇంకెప్పుడు ఇన్ఛార్జ్ ఎవరిని ప్రకటిస్తాము, లేదా ఒక నలుగురు ఐదుగురు కూర్చుంటే వాళ్ళని కూర్చోబెట్టాలి. ప్రమోద్ కుమార్ కూడా నేను నిలబడాలని మొదటి నుంచి పార్టీ కోసం అంటే కష్టపడ్డాను, త్వరలో జిట్టా నాకు బాలకృష్ణ గారు కూడా 2014 కాంగ్రెస్ టికెట్. పార్టీకి వచ్చే ఆలోచనలు ఉన్నాయంటున్నారు సార్ మరి. ఇప్పుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి వచ్చినాడు రాజకీయాలు వేరబ్బా. ఉమ్, ఆయన వస్తాడా రాడా అన్న కోసం కాంగ్రెస్ పార్టీ ఆగలేదు. ఆయన రమ్మన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. అవాళ భారతీయ జనతా పార్టీ ముద్దుకు కనిపించింది. ఇవాళ కర్ణాటకలో గెలవంగానే ఇప్పుడు కాంగ్రెస్ ముద్దుకు కనిపిస్తున్నది. దీనికి మహా తప్పిదం చేసిన నేను జిట్టాను నేను ఏమనలేను. ఆ మాటకు వస్తే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇలా పోయిన ఎన్నికల్లో కూడా పూర్తి సహకారాన్ని అందించిండ్రు. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లో కాస్ట్ పోలరైజేషన్స్ ఉంటాయి, ఇండివిజువల్ టర్మ్స్ ఉంటాయి, ఆ కమర్షియల్ రిలేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఉమ్, సో ఇప్పుడు అనిల్ కుమార్ ని అంత పెద్ద భూతద్దన చూడవలసిన అవసరం లేదు. ఉమ్, వారు లెక్కలు వేసుకొని వెళ్ళిపోయినరు. ఆ, వారు వెళ్ళిపోగానే కాంగ్రెస్ బాధ్యత ఏంటంటే ఇమీడియట్ గా ఒక బాధ్యుని అందరిని కూర్చోబెట్టుకొని ఒక ఏకాభిప్రాయం తీసుకొని ఒక బాధ్యుని తీసుకుంటే షార్ట్ 100 days టైం లోపల మనం కొంత నియోజకవర్గ కోఆర్డినేషన్ చేసుకోవచ్చును. ఉమ్, బ్యాక్వర్డ్ క్లాస్ కోసం మొత్తం జిల్లా లోపల మనం 2 పార్లమెంట్లో ఇక్కడ 7 అక్కడ 7 14 సీట్లలో మనం దరిద్రంగా 4 నుంచి 6 సీట్లు పార్లమెంట్ ఇవ్వవలసి ఉన్నది. ఉమ్, మరి ఇప్పటిదాకా ఎక్కడిస్తారో తెలియలేదు. ఇప్పటికీ పొన్నా లక్ష్మయ్య గారు సీనియర్ బీసీ లీడర్ గా అక్కడ చాలాసార్లు గెలిచిండ్రు. ఉమ్, ఆ తర్వాత ఒక్కసారి బూడిద భిక్షమయ్య కూడా గెలిచిండ్రు. ఆ తర్వాత మళ్ళీ అది అప్పర్ కాస్ట్ చేతిలోకి పోయింది. ఇక్కడైతే మొత్తము పాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా గెలవకుండా బీసీ నుంచి ఒకే సామాజిక వర్గం అధికారంలో ఉండడము లేదా ఇంకొకరిద్దరు కలిపి ఉండడం అయితే విప్లవ చైతన్యం నల్గొండ జిల్లాకైతే అవమానమే. అది మరి ఈసారైనా ఏమైనా మారుస్తారా, ఏం చేయగలుగుతారు? మునుగోడులో స్వతంత్రం వచ్చినా కానీ బీసీ అభ్యర్థి రాలేదు, నల్లగొండకు రాలేదు. ఉమ్, చాలా ప్రాంతాలకు ఇంకా ఇప్పటి నుంచి బీసీ అభ్యర్థి ఎన్నడూ గెలవని వాతావరణం ఉంది. ఉమ్, ఇప్పుడు అవకాశం తీసుకోవాలని మాలాంటి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మా ఇన్ఛార్జ్ ఉమ్, స్పందించడంతో పాటు ఓ బీసీ నాయకులు ఉన్నటువంటి ఒకరికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేసినారు. మీరు అన్ని పార్టీల లాగా మా పార్టీని ఒకే ఘాటున కట్టవద్దు, కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పే వాటికి కట్టుబడే ఉంది అని చెప్పింది. ఉమ్, ఠాక్రే గారు వారికి చెప్పేదాని దాంతో పాటు ముందు పార్టీలో టీం ఓబీసీ అనుకోండి లేదా బీసీలకు కనుక కావచ్చును. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటికీ ఒక విత్ ఇన్ ద పార్టీ పిఎస్సి లోపలనే వారు సీరియస్ గా చర్చ పెట్టిండ్రు. ఉమ్, మధు యాష్కి కూడా ఓపెన్ గా చర్చ పెట్టిండ్రు. అనిల్ ఎక్స్ఎమ్మెల్యే వారు కూడా బయటకు వచ్చి చర్చ పెట్టిండ్రు. ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి చాలా మంది లీడర్లు, హనుమంతరావు గారు అయితే వారు ఎక్కడ మాట్లాడని స్థానమే లేదు, ఎక్కడన్నా వారు నిరంతరం అదే మాట్లాడుతూ పోతారు. పొన్నా లక్ష్మయ్య గారు ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా. అవును. ఇంతమంది చెప్పిన తర్వాత విత్ ఇన్ వాల్స్ లోపల మినిమం ఒక 40 మందికి ఇవ్వాలని అనుకుంటున్నాం. 40 మందికి 40 మంది అంటే కేవలం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండడు కదా. 40 మంది అంటే 4 ఇంటూ 4 100 మంది అని అవుతారు. అవును. ఈ 100 మందిని కూర్చోబెట్టుకొని మీరు అట్లీస్ట్ బీసీలుగా ఎవరైతే ఏ కాన్స్టిట్యూన్స్ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు కష్టపడండి. ఈ 3 నెలల్లో సర్వే రిపోర్ట్స్ వాతావరణాన్ని బట్టి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకుందాం అని అనాలి. ఎందుకంటే సర్వే రిపోర్ట్ల ప్రకారం టికెట్లు ఇస్తామంటున్నాము. అసలు సర్వేలో ఆ కాన్స్టిట్యూన్సీకి ఎవరు ఇన్ఛార్జ్, ఎవరు కాంపిటీషన్ లో ప్రజలకు తెలిస్తే కదా సర్వే రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చేది. అవును. సపోజ్ చరిష్ట దగ్గర అంటే నల్గొండలో రేపు ఉన్న దాంట్లో నేను ఇంక్లూడ్ అయితే కోమటిరెడ్డితో పాటు నా పేరు కూడా ఉంటది. నేను అటు పోనప్పుడు నా పేరు ఎంటర్ కానప్పుడు నా పేరు ఎట్లా వస్తుంది? అవును. లేదు నా భార్య ఇప్పుడు నకరికల్లో పోటీ చేయాలి సపోజ్, ఉమ్, ఆమె ఇంట్లోనే ఆమెకు ఇవన్నీ మన పరిష్కారం కాలే కానీ మనం ఆమెను తీసుకెళ్లి జనంలోకి తీసుకుపోకపోతుంది. నీకు రిపోర్ట్ ఎట్లా వస్తుంది, రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి ఆల్రెడీ బాధ్యత చెప్పి అన్ని రకాలుగా పని చేస్తున్నాడు. 2 ముగ్గురు పని చేస్తే ఈ 2 ముగ్గురు ఈయన మంచోడు అని తెలుస్తుంది, లేదా ఈయన కాంపిటేటివ్ అని తెలుస్తుంది. వీరికి వేయడం ద్వారా ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయితే అధికారం ఉందని తెలుస్తుంది. అట్లాంటి చొరవనే లేకపోతే నష్టం కాదా? అవును. అందుకోసము వారికి చెప్పిన ముందే ఐడెంటిఫై చేయండి. ఎట్లయితే షెడ్యూల్ కాస్ట్ లోపల లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ ఎట్లా పెట్టుకున్నామో బీసీలకు కూడా లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ పెట్టుకోవాలా. 6 నెలల ముందు అన్నప్పుడు 6 నెలలు ఎట్లాగలేదు, 4 నెలలే ఉంది, ఇమీడియట్ గా ప్రకటించాలా. పొన్నం అంటే ప్రభాకర్ బీసీ కూడా ఇదే విషయంలో సీరియస్ చెప్పున్నారు, నేను కత్తి వెంకటస్వామి గారు చెప్పున్నాము. బట్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ లైక్ దట్. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ.